హిడ్మా నక్సలైట్ నాయకుని చంపేశారు. అనేక మంది నక్సలైట్ నాయకులను చంపారు. కానీ హిడ్మాకు వచ్చినంత పాపులారిటీ చేగోరాకు వచ్చినంత పాపులారిటీ వచ్చింది. ఆనాడు చేగోరాకి ఎంత పాపులారిటీ వచ్చింది అంత వచ్చింది. సరే, ఆయన విధానాలు గురించి మేమేమి సమర్థించడం అది వేరు. ఆయన ఎట్ట పట్టుకుని ఎట్టు చంపేసిన తర్వాత విషయం. ఆయన పుట్టక నక్సలైట్ అయినాడా? పుట్టక నక్సలైట్ కాలే. పుట్టక దొంగలవుతారా? కాదు కదా. ఇది వ్యవస్థలో వచ్చినటువంటి అంశాలను సరైన పద్ధతి పట్టించుకోకుండా పోయిన వల్ల అట్లాంటివి శక్తులు పుడుతున్నాయి. నేనంటాను, ఈ వ్యవస్థీకృతమైనటువంటి నిర్బంధాల్లోనే ఆయన్ని మట్టుపెట్టారు. దానికి సర్కారే బాధ్యులు. ఈ గవర్నమెంట్లోనే చేసేటువంటి అనేక వికృత రూపాల ప్రతిఫలంగా హిడ్మా లాంటి వాడు పైకి వస్తే అట్లాంటి చంపడం అనేది గవర్నమెంట్ సర్కారీ హత్యలు అవి. ఆ పరిస్థితి కల్పించకుండా పోతే ఇప్పుడు ఏమవుతుంది? నంబానీని చంపిన తర్వాత మరుసటి రోజే 22,000 ఎకరాల అడవి భూమిని అదానికి రిజిస్టర్ ఇచ్చారు. ఇప్పుడు హిడ్మాని చంపిన 3వ రోజే దాదాపు ఇంకొక 20,000 ఎకరాల ల్యాండ్ని ఇస్తున్నారు. ఇప్పుడు అడవిలో వాళ్ళకి రక్షణ లేదు, అడవికి రక్షణ లేదు. ఇప్పుడు గిరిజనులకు కాదు రక్షణ, అడవికి రక్షణ లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కార్పొరేట్ కంపెనీస్. ఇంకా మాకు భయమే లేదు, హాయిగా మేము అడవినంత ఆక్రమించుకోవచ్చు అని చెప్పేసి అని మొదలుపెట్టేసి అప్పుడే కలప నిర్ణయం మొదలుపెట్టేశారు. ఇది ఒకటి.